హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు అక్రమ సంపాదన. ఈ కథని రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. సిరిపురం గ్రామం యొక్క జమీందార్ దగ్గర పన్నులు వసూలు చేసేందుకు ఒక అధికారి ఉండేవాడు. ఆయన్ను చౌతారు అని పిలిచేవారు. చౌతారు సమర్థుడే కానీ నిజాయితీపరుడు కాదు. ప్రజల ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసేవాడు. అందువల్ల ఖజానాకు రాబడి అధికంగా ఉండేది. దాంతో ఆయనంటే జమీందారుకు చాలా ఇష్టం ఏర్పడింది. అయితే వచ్చిన మొత్తంలో దొంగ లెక్కలు రాసి కొంత తను కాజేసేవాడు. ఆ డబ్బుతోనే పెద్ద గృహం నిర్మించడం ప్రారంభించాడు. అతని అవినీతిని సాటి ఉద్యోగులు ప్రజలు సహించలేక జమీందారు చెవిన వేశారు. కానీ ఆయన నమ్మలేదు. అయితే చౌతారు కట్టే భవంతిని చూశాక వారి మాటలన్నీ నిజమేనని అనిపించింది. దాంతో జమీందారు వెంటనే చౌతారుని పిలిచి, నువ్వు అవినీతికి పాల్పడుతున్నావని ఫిర్యాదులు వస్తున్నాయి, అందుకు నీ సంజాయిషి ఏమిటి అని ప్రశ్నించాడు. కానీ చౌతారు తాను నిజాయితీపరుడనని నమ్మబలికాడు. జమీందారు ఎంత గద్దించి అడిగినా చౌతారు తన తప్పును ఒప్పుకోలేదు. అదంతా వింటున్న దివాను కలగచేసుకుని, ప్రభు, అతని మాటల్ని బట్టి చూస్తే అతను నిజాయితీపరుడేనని నాకు కూడా అనిపిస్తుంది. అయితే అతనికి ఒక అవకాశం ఇద్దాం. ఆ అవకాశం ద్వారా అతను తన నిజాయితీని నిరూపించుకుంటాడు అని అన్నాడు. జమీందార్ సరే అన్నాడు. ఆ మాటలతో చౌతారు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. దివాను చౌతారుని పిలిచి, నేను మీకు ఇప్పుడు ఒక పని చెప్తాను, మీరు అది చేయాలి అని అడిగాడు. దానికి చౌతారు, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. అప్పుడు దీవాను, నేను ఒక గుంట చూపిస్తాను, ఆ గుంటను మట్టితో మీరు పూడ్చాలి. అయితే దానికోసం మీరెక్కడా కూడా మరొక గుంట తవ్వడానికి వీల్లేదు అని చెప్పాడు. చౌతారు ఆలోచించకుండానే అందుకు అంగీకరించాడు. తర్వాత ఎంత ఆలోచించినా గుంత ఎలా పూడ్చాలో తట్టలేదు. ఎవరిని అడిగినా సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. ఇక చేసేదేం లేక జమీందార్ దగ్గరికి వచ్చి ఆ పని తన వల్ల కాదని చెప్పేశాడు. అప్పుడు దివాను, ఒక గుంటను పూడ్చాలంటే మరొక దగ్గర గుంటను తవ్వాల్సిందే, ఒక దగ్గర ఎత్తు చేయాలంటే ఇంకెక్కడో ఒకచోట పల్లం చేయాల్సిందే, మరొక మార్గం లేదు. నువ్వు నీ జీతం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నావంటే దాని అర్థం తప్పకుండా ఎక్కడో ఒకచోట దోపిడీ చేసి ఉంటావు. అవినీతి కూడా ఒక దోపిడీయే. అవినీతి లేకుండా అంతులేని ఐశ్వర్యాలు ఎవ్వరూ సంపాదించలేరు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. జమీందారు గారు మొదటి తప్పు కింద క్షమిస్తారు అని చెప్పాడు. వెంటనే చౌతారు చెంపలేసుకుని తప్పు ఒప్పుకున్నాడు. దివాను లెక్కలు కట్టి చౌతారు న్యాయంగా సంపాదించిన దాన్ని పక్కన పెట్టి మిగిలిన అక్రమ సంపాదనంతా ఖజానాకు జమకట్టాడు. అప్పటి నుండి చౌతారు బుద్ధిగా మసులుకున్నాడు. మనందరం మనం చేసే ఏ పనిలో అయినా నిజాయితీగా ఉండాలని మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.